ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరితోని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనం ఒక్కొక్కసారి చాలా కృంగిపోతాం కదా. ఏంటి నా లైఫ్, ఏంటి నా జీవితం, నా లైఫ్ ఇంతేనా, నేను ఎప్పుడు ఓటమిలోనే ఉంటానా, నాకెప్పుడు అపజయమేనా, నాకెప్పుడు శ్రమలేనా అని చెప్పి చాలామంది చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మరి కృంగిపోతున్న సమయంలో ఈ లోకంలో ఎవరు చూసినా సరే కొంతకాలమే కదండి హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మనకు ఒక సర్టైన్ టైం వరకు, ఒక సమ్ టైం వరకే దే కెన్ హెల్ప్ అస్. బట్ దేవుడైతే మనకి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి 1 minute సెకండ్స్ కూడా నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఒక్కొక్కసారి చాలా ఏడుస్తున్న సమయంలో మోకలేసి, యేసయ్యా ఇది నా పరిస్థితి, దిస్ ఇస్ మై కండిషన్, నా పరిస్థితి ఇది, నువ్వే బాగు చేయాలి, నాకు ఎక్కడ సమాధానం లేదయ్యా, నాకెక్కడ మరి ఆదరణ లేదయ్యా, నువ్వే నాకు ఆదరణ కలిగించు, నువ్వే నాకు మంచి సహాయకుడివి అని చెప్పి ప్రార్థించగా దేవుడు ఖచ్చితంగా మన మొర, నీ మొర నా మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు. బైబిల్లో ఉంటుంది కదా, మరి కీర్తన గ్రంథం 119 నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించేది. ఎంతో గొప్ప మాట అండి. నిజంగా ఎవరు ఈ వాక్యం మనకి సెలవిస్తారు? ఈ లోకంలో ఎవరు కూడా మనకి ఒక ప్రామిస్ అనేది చేయరు. మన యొక్క డార్క్నెస్ని దేవుడు తీయాలని, ఒక లైట్ అండ్గా మరి మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. మనం అందరం చూస్తాము గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుందో, కానీ దేవుడు వాటిల్లో కూడా అందంగా మార్చగల శక్తి. ఒక చీకట్లో ఒక క్యాండిల్ ఎలాగైతే వెలుగుతో అందరినీ ఆకర్షించుకుంటుందో, ఈ లోకంలో కూడా, ఈ సమాజంలో, ఈ సొసైటీలో నిన్ను ఒక క్యాండిల్ వల్లే నేను ఒక వెలిగించాలని, నీకు లైట్నింగ్గా నేను ఈ వరల్డ్లో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆశపడిన రీతిగానే దేవుడు మీ అందరికీ సహాయకుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి దేవుడితో ఎక్కువ స్పెండ్ చేయండి. మీ లోకంలో మరి సినిమాలని కానీ, ఈ లోకంలో అనేకమైన అల్లరితో కూడిన ఆటపాటలతో కానీ మనం స్పెండ్ చేసినట్లయితే నో యూస్. కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, కొంతమందికి మరి మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ వెన్ వీ విల్ స్పెండ్ విత్ గాడ్, మనం ఎప్పుడైతే దేవుడితో మరి స్పెండ్ చేయడం మొదలు పెడతామో, సమయాన్ని దేవుడికి ఇస్తామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడు. మరి అనేక సార్లు మరి బైబిల్లో అనేక మంది కృంగిపోయిన సమయంలో నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా అన్న సమయంలో దేవుడు అనేక మంది జీవితాలను మార్చడం మనం చూడలేదా? కానీ నా జీవితం కూడా మారాలి అంటే మరి అనేక మంది ఎలాగైతే ప్రార్థన చేశారో, ఆ రోజుల్లో భక్తులు ఎలాగైతే మరి కన్నీరు కార్చారో అన్నా వలె మనము ఏడుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఖచ్చితంగా జవాబు విని మనకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి బైబిల్లో యోబు గారి గురించి మనం అందరం విన్నాం. అతనికి ఎంతో శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎంతో డబ్బున్నాడు. అదే పరిస్థితి నీకు నాకు వస్తే ఒకసారి మన మైండ్లో క్వశ్చన్ పెట్టుకుందామా? అదే పరిస్థితి నీకు నాకు వస్తే, నాకు ఈ దేవుడే వద్దు, నాకు అసలు అవసరమే లేదు, మనం వెళ్ళిపోదాం, అసలు నాకు యేసయ్యే వద్దు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే మరి దేవుణ్ణి మనం వదిలేస్తాం. కానీ యోబు అలా చేయలే. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని ఆస్తులు పోయినా, ప్రాపర్టీ మొత్తం స్పాయిల్ అయిపోయినా, మరి హెల్త్ మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోయినా సరే, కుటుంబం అంతా పోయినా యేసయ్యే నా దేవుడు, నేను ఆయన్నే ఆరాధిస్తానని చెప్పి ఎంతో బలంగా ఉన్నాడు కదా. కానీ మనం ఒక్కొక్కసారి అటువంటి శ్రమలు రాకపోయినా, కొంచెం శ్రమ వచ్చినా కూడా మనం కృంగిపోతున్నాం. ఇదేనా మనకు దేవుడికి వాల్యూ ఇస్తున్నామా? అసలు మనం దేవుడితో గడుపుతున్నామా? మనం అసలు ఆయన ఆజ్ఞల్లో ఏమి చేయకపోయినా ఆయన మనం నిందిస్తున్నాం. ఈరోజు నుంచి చెప్తున్నా, నేనేమి గొప్ప కాదు, కానీ నువ్వు నేను దేవుడితో గడుపుదాం. మరి ఆయన వాక్యం చదువుదాం. ఒక్కొక్కసారి కృంగిపోయిన సమయంలో ఈ లోకంలో ఎవరి వైపు చూడకుండా దేవుడి వైపు చూద్దాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లెట్ us pray. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు అయ్యా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తానన్నది
అయా అది మాకు నెమ్మదిస్తానంది. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మాకు ఆ వాక్యం కానీ అయా తండ్రి మాకు ఆ ప్రామిస్ కానీ ఎవరు చేయలేదు ప్రవ్వా. అయ్యా మీరు మాతో ఉండండి ప్రవ్వా. మీరే విడిచిపెడితే మా శ్రమంలో ప్రవ్వా, మా బాధల్లో నాన్న ఏ ఒక్కరు రారయ్యా, మీరే కార్యం చేయండి. ఈ వీడియో ఎవరైతే ప్రవ్వా వింటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.